అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బిగ్ బాస్ 9 సీజన్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఈసారి ఈ సీజన్లో వచ్చేసి వాళ్ళు ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్లో ముగ్గురిని కానీ అంతకన్నా ఎక్కువ కానీ తీసుకునేదానికి అవకాశం అయితే ఉంది. నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్లో వచ్చేసి 9 మందిని కామన్ మ్యాన్ని, 9 మందిని సెలబ్రిటీని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ సెలక్షన్ కామన్ మ్యాన్కి సెలక్షన్ చేయడానికి 5 లెవెల్స్ అయితే ఉంటాయండి. ఒక్కొక్క లెవెల్ దాటుకుంటూ వెళ్తే 5th లెవెల్ కంప్లీట్గా చేసుకున్నట్టయితే ఆ కామన్ మ్యాన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఏ లెవెల్లో ఏమేమి ఉంటుంది అనే దాని గురించి ఈరోజు అయితే మీ కాడ డిస్కషన్ చేయడానికి అయితే వచ్చాను. ఫస్ట్ ఇందులో వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసి మొత్తం 21 పేజీలు ఉంటుంది. మీకు ఓపికగానే ఉంటే మొత్తం చెక్ చేసుకోవచ్చు ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనేసి. సో ఈ 21 టర్మ్స్ అండ్ కండిషన్లో ఈ పేజీల్లో ఉన్నటువంటి మొత్తం కూడా కామన్ అంటే మనకు కాకుండా వాళ్ళకి ఫేవరబుల్గానే ఉంటుంది. అంటే బిగ్ బాస్ వాళ్ళకి ఫేవరబుల్గా ఉంటుంది. అది మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి 50 MB మించకుండా అటు తక్కువ కాకుండా వీడియో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువైనా తక్కువైనా కూడా అది రిజెక్ట్ అవుతుంది. అది కంపల్సరీ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ లెవెల్లోనే అయితే జరుగుతుంది. తర్వాత ఈ 50 MB వీడియో అనేది మొత్తము 3 మినిట్స్లో ఉండాలండి. 3 మినిట్స్లోనే మొత్తం అంతా కూడా వీడియో అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా ఈ లెవెల్ 1 లెవెల్ 2 కానీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఫోన్ చేయడం అయితే జరుగుతుంది. ఆ ఫోన్లో మనం మాట్లాడేటువంటి బిహేవియరు, మన యొక్క ప్రవర్తన, మన వాయిస్ అన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మన పైన ఎలాంటి పోలీస్ కేసు కానీ ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ లేకుండా ఉండేటువంటి వ్యక్తులు మాత్రమే వీటిలో సెలెక్ట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు మొత్తం కూడా చెక్ చేస్తారు బ్యాక్గ్రౌండ్ అంతా. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందండి. ఇంటర్వ్యూ అనేది ఫోర్త్ లెవెల్లో ఉంటుంది. ఈ 4th లెవెల్లో గ్రూప్ డిస్కషన్ ఇవన్నీ ఉంటాయి. ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళా 5th లెవెల్కి అయితే పంపిస్తారండి. ఈ 5th లెవెల్ అనేది బీబీ అగ్ని పరీక్ష అనేటువంటి పేరుతో అయితే ఉంటుందండి. ఈ బీబీ అగ్ని పరీక్ష అనే దాన్ని మొత్తం కూడా 10 ఎపిసోడ్ల దాకా అయితే వాళ్ళు తీయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఓటింగ్ అని కూడా ప్రజెంట్ చేస్తారు. ఈ ఓటింగ్లో ఎవరైతే రేటింగ్ ఎక్కువ వస్తుంటుందో వాళ్ళని అయితే కంపల్సరీ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీన్ని మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే బీబీ